నిన్న నుంచి వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉండడం వల్ల ప్రత్యేకమైన హెలికాప్టర్ మీద మన మధ్యలోనికి వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో మనకి ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి స్పెషల్ ఎస్కార్ట్ మీద మన మధ్యలోనికి శాంత ప్లాజా గారు క్రిస్మస్ తాతగా విచ్చేస్తున్నారు. ఫుల్ ఎస్కార్ట్ తో వస్తున్నారు. Please come on all here around the world. దయచేసి వారికి పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో ఫుల్ ఎస్కార్ట్ తో వస్తున్నారు మధ్యలోనికి. మీ దగ్గరికి రావడానికి దాదాపుగా సంవత్సర కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి అవకాశం దొరికింది. దాదాపుగా 4 రోజుల నుంచి భయంకరమైన తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను కూడా నేను తిరుగుతూ ఉన్నాను. ఈ రోజు మీ దగ్గరికి రావడానికి దేవాది దేవుడు కృప చూపించాడు. సమయం మరి దాదాపు నా వయసు 94 సంవత్సరాలు అయినా కానీ మిమ్మల్ని చూసిన తర్వాత 20 సంవత్సరాల కుర్రోళ్ళలాగా నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. నన్ను పిలిచిన మీ యొక్క పాస్టర్ గారు, గురుమండల అధ్యక్షుల వారు కె సాగిల్ రాజు గారు దాదాపు 4 సంవత్సరాల క్రితం రంపచోడవరం, మారేడుమిల్లి, తంటికొండ ఏరియాలో నన్ను పిలిచినప్పుడు నేను అక్కడికి వారితో పాటు వచ్చడం జరిగింది. వారు నా మీద చూపిస్తున్న ప్రేమను బట్టి పోయిన సంవత్సరాల నుంచి రావడానికి ప్రయత్నం చేసినా కానీ ఈరోజు అనుకూలమైన పరిస్థితిని బట్టి నేను మీ మధ్యకు రావడం జరిగింది. ఈ ప్రాంగణం, ఈ వాతావరణం చూసినప్పుడు ఒక ఆనందం, ఒక ఉత్సాహం కనబడుతుంది నాకు. చాలా మంది పిల్లలు, పెద్దలు ఈ యొక్క ప్రాంగణంలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంఘ మరి సేవకులు ఎంతో ప్రయాసతో మరి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారని మేము నమ్మొచ్చు ఉన్నాం. మీకొక్క మాట చెప్పి నేను ఎందుకంటే నేను తర్వాత దాదాపు 3 కార్యక్రమాలు ఉన్నాయి కనుక మీకు ఒక చిన్న మాట చెప్పి నేను మరి ముందు కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాను. నేను రాగానే ఒక మాట చెప్పారు. ఇడ్లగూడెం సంఘానికి మూలకంబముగాను మరి సేవకులకి కుడిభుజంగా ఉన్న ప్రసాద్ గారట ఒక మాట చెప్పారు. ఆ వాక్యం
నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన మరి అద్భుత రీతిగా ఎవరు నశించిపోయారు, ఎవరిని వెతకడానికి వచ్చాడు, ఎవరిని వెతకాలని ఆశపడుతూ ఉన్నాం. నశించిపోవడం అంటే మానవుడు లోక ఆచారాల వైపు తిరుగుతూ నాశనమైపోతున్నాడు. దేవుని వాక్యాన్ని విడిచిపోయి నశించిపోతున్నాడు. దేవుని సన్నిధిని విడిచిపోయి నశించిపోతున్నాడు. సహవాసాన్ని విడిచి నశించిపోతున్నాడు. దీనిని వెతికి రక్షించడానికి ఆయనే ఈ లోకానికి మనుష్య కుమారుడిగా దిగి ఉన్నాడు. నాకు ఒక పక్కన ఆస్మా, ఆయాసం, దగ్గు, టీబీ, క్యాన్సరు, హై బీపీ, ఐ షుగర్. కానీ ఇవన్నీ మనం చూసిన తర్వాత ఆ పాస్టర్ గారు సాల్మన్ రాజు గారు చూసిన తర్వాత నాకు అసలు ఏమి అనిపించడం లేదు. అసలు ఇప్పుడు నేను పైకి వస్తున్నప్పుడు చూసాను నాకు, ఎందుకంటే నాకు వెనకాల ఈ ఎస్కాట్ ఉండడం వల్ల వెనకాల పాస్టర్ గారు యవ్వనస్తులు పాస్టర్ గారు నాకు కనపడడం లేదు. ఎందుకంటే మంచి యాక్టివ్ పార్ట్. పోయిన సంవత్సరం అనుకుంటా, ఈ సంవత్సరమో పోయిన సంవత్సరం ఆయనకు మ్యారేజ్ అయిందన్నట్టుగా తెలిసి మరి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. పిల్లలందరికీ కూడా మంచి కేకులతో కూడిన ఆత్మీయ అనుబంధాలతో కూడిన, షుగర్ ఉన్నవాడు తిన్నా షుగర్ రాని, బీపీ ఉన్నవాడికి బీపీ పెరగని అటువంటి లండన్ లొగేన్ అనే ప్లేస్లోంచి చాక్లెట్స్ తీసుకొచ్చాను. అవి ఇవ్వడానికి, మీకు ఇవ్వడానికి. ఇప్పుడు నేను కానీ ఆ బట్టలు కూడా చింపేస్తారేమో, నేను తర్వాత పాస్టర్ గారి చేతికి సంఘ పెద్దల చేతికి ఇస్తాను, వారు మీ అందరికి పంచుతారు. ఒక్కసారి మీ అందరూ కూడా, మరి నేను ఉత్సాహంగా ఉన్నాను కాబట్టి మీరు ఉత్సాహంగా ఉండాలి. ఒక్కసారి క్రీస్తు నేడు పుట్టెను. మీ మాట ఆయనకి వినపడలేదట, ఎందుకంటే ఆయన చెవుడు కూడా ఉంది. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు మీ అందరికి తెలియపరుస్తున్నాను. ఇప్పటి నుంచి మరలా మళ్ళీ మేము రాజమండ్రి పక్కనున్న ఇంకొక ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది. దయచేసి మరి నాకు మరి పోలీసు వారు ఏర్పాటు చేసిన ఎస్కాట్ కూడా నాకు ముందు నడిస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ.